ఇప్పుడు మనం ఈ చూసే ఈ ఫిగర్ ఉంది కదా, ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని చెప్పాలి. మనం చూడగానే చెప్తాం. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. టోటల్ 4 ప్లస్ ఈ పెద్ద స్క్వేర్ ఉంది కదా, ఇది కూడా స్క్వేర్. సో 5 స్క్వేర్స్ ఉన్నాయి ఇందులో అని చెప్తాం మనం. ఓకేనా? బట్ ఇలా చూడకుండా మన స్క్వేర్స్ వచ్చినప్పుడు మీరు ఎలా చేయాలి అంటే, ఇలా ఫస్ట్ నెంబరింగ్ అనేది తీసుకోవాలి. 1, 2. ఓకేనా? ఇలా వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం? రోలో మనకి 2 ఉన్నాయి, కాలంలో 2 ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ 2 ఉంది కదా, 2 ఇంటూ 1, 2, 1ని ఇలా వర్టికల్గా రాసుకోండి. తర్వాత 2 ఇంటూ 2, ఓకేనా? 1 ఇంటూ 1, 2 ఇంటూ 2 ఎంత అవుతుంది? 4 అవుతుంది. 1 ఇంటూ 1 ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో 5 స్క్వేర్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫిగర్ చూడండి. సేమ్ ఇది ఒకటే ఫిగర్, బట్ ఇందులో ఒకటే వచ్చింది, ఇందులో 3 వచ్చినాయి సేమ్. సో దీన్ని ఎలా చేయాలి? 1, 2 పెట్టుకోవాలి. 1, 2. సో 2, 1, 2 ఇంటూ 2, 1 ఇంటూ 1 ఎంత? 4. ఇది 1. సో ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి? 5 స్క్వేర్స్ ఉంటాయి. ఇందులో ఎన్ని ఉంటాయి? 5 స్క్వేర్స్ ఉంటాయి. ఇందులో ఎన్ని ఉంటాయి? 5 స్క్వేర్స్ ఉంటాయి. ఓకేనా? టోటల్ ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి? 15 స్క్వేర్స్ ఉంటాయి. ఓకేనా? టోటల్ ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి? 15 స్క్వేర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తాను, అది మీరే చెప్పాలి. నేను డ్రా చేస్తున్నాను. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఇందులో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి అనేది చెప్తాను. ఇంతకుముందు నేను ట్రయాంగిల్ చెప్పాను కదా, ఏం చెప్పాను? ఇలా ఉంటే డయాగోనల్గా ఉంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 1, 2, 3, 4. ఓకేనా? ఇందులో 4 ఉన్నాయి కాబట్టి టోటల్ 5 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం చూస్తే మనకు 5 ట్రయాంగిల్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. సో దీన్ని కూడా అలానే చేయొచ్చు. ఓకేనా? 1, 2, 2, 2, 1. ఓకేనా? 2 ఇంటూ 2, 1 ఇంటూ 1, 2 2s are 4, 1. సో సేమ్ ఇలా చేసినా అంతే వచ్చింది 5, అలా చేసినా కూడా అంతే వచ్చింది. ఇప్పుడు ఇందులో ఎన్ని ఉన్నాయి? ఇందులో 5 ఉన్నాయి. ఇందులో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫిగర్ చూడంగానే మనం ఏమనుకుంటాం? అన్ని స్క్వేర్స్ ఉన్నాయి అని అనుకుంటాం. బట్ తప్పు, మనం చేసేది తప్పు. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తే స్క్వేర్ అనేది ఒక్కటే ఉంది, ట్రయాంగిల్సే ఉన్నాయి. ఓకేనా? మీరు మంచిగా గమనించండి. ఫస్ట్ వచ్చేసి ట్రయాంగిల్. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఏంటిది? ఫస్ట్ బాక్స్లో ఉన్నది ట్రయాంగిల్. 1, 2, 3, 4. 4 2s ఎంత? 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇంకున్నాయి ట్రయాంగిల్స్, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ 1 2, 1 + 2 3 ట్రయాంగిల్స్. ఓకేనా? ఇంకా ట్రయాంగిల్స్ అయిపోలే, ఇంకా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక ట్రయాంగిల్ 1 2. ఓకేనా? ఇవన్నీ ట్రయాంగిల్సే. ఓకేనా? నెక్స్ట్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ని చేద్దాం. స్క్వేర్ ఉన్నది ఏంటిది? ఇది ఒకటే స్క్వేర్ ఉన్నది, ఇది ఒకటే బాక్స్. సో అన్ని 5 ఉన్నాయి, 5 స్క్వేర్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూసిర్రు అనుకోండి, ఇది కూడా ట్రయాంగిల్. చూడండి మంచిగా, 1 1 2 3 4. ఓకేనా? నేను చెప్పింది మీకు అర్థమైంది అనేసి నేను అనుకుంటున్నా. ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? 8 + 3 + 3 + ఇక్కడ ఈ ఫస్ట్ 8 వస్తాయి. మంచిగా చెప్తున్నా వినండి. ఫస్ట్ ట్రయాంగిల్స్ ఇందులో బాక్స్లో టోటల్ 8 ఉన్నాయి. తర్వాత ఇది ఒక ట్రయాంగిల్. ఓకేనా? V8. ఇది ఒక ట్రయాంగిల్ 1 2 3 4. ఓకేనా? తర్వాత ఇవి 3, ఇవి 3, ఇది 3, ఇది 3, ఇవి 3, ఇవి 3, ఇది 8.
తర్వాత +4 1 2 3 4 మళ్ళీ తర్వాత ఇక్కడ ఈ ట్రయాంగిల్ 2 మళ్ళీ ఈ ట్రయాంగిల్ 4 ఉన్నాయి. స్క్వేర్స్ 5 ఉన్నాయి. ఓకేనా. ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. 4 + 4 8 9 10 8 + 6 ఎంత అవుతుంది 14 14 + 10 ఎంత అవుతుంది 10 10 20 24 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇలా చూసారా 24 ట్రయాంగిల్స్ ఉన్నాయి, 5 స్క్వేర్స్ ఉన్నాయి. బట్ అందరు ఈ క్వశ్చన్ చూడంగానే ట్రయాంగిల్స్కి స్క్వేర్స్కి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా. ఇలా ఉంటే స్క్వేరు, ఇలా ఉంటే triangle. Thank you for watching. Please subscribe my YouTube channel.